నా పేరు బ్రాహ్మణ్ బన్సిలాల్ సార్. నేను మినిమం 25 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను సార్. నేను పోయినసారి కాంగ్రెస్ సర్పంచ్ సార్, 5 ఇయర్స్. 10 సార్ సర్పంచ్, డైరెక్ట్ సర్పంచ్ అయిపోయింది సార్. నేను ఎంబీఏ చేశాను సార్. సార్ మరి ఎంత చదువుకొని గ్రామంలోనే ఉంటున్నారా? అవును సార్. జాబ్ బయటికి వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్. ఎందుకని? అంటే మా బ్రదర్స్ ఉన్నారు సార్. మేము 7 అన్నదమ్ములం సార్. 2 బ్రదర్స్ అమెరికాలో ఉన్నారు సార్. ఒక బ్రదర్ R&B ఎడ్యుకేషన్ సార్. ఇక్కడ అందరూ వేరే బ్రదర్స్కు కలిసిమెలిసి చేసి అగ్రికల్చర్ చేసుకుంటా సార్. ఊరికి డెవలప్ చేయాలని నా తపనతోటి నేను ఇక్కడ ఉన్నాను సార్. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏమేమి పదవులు చేపట్టారు? పదవులు ఏం లేదు సార్, సర్పంచ్ గారు చేశాను సార్, అంతే సార్. ఓకే, మీ సర్పంచ్ పీరియడ్లో మరి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు మీ గ్రామానికి? కార్యక్రమాలు మాకేం చేయనీయలేదు సార్. పార్టీ వేరే పార్టీ, రూలింగ్ పార్టీ కాదని మాకు ఏమి చేయనీయలేదు సార్. ఓకే, మీరు ఏం చేయలేదు సార్. మరి దాన్ని మరి అధికారుల దృష్టికి ఏం తీసుకుపోలేదా? తీసుకెళ్ళాం సార్, కానీ ఏం చెప్తారు, చేస్తాం మీరు చెప్పేసి ఏదో 5 ఇయర్స్ గడిపి చేస్తారు సార్. ఓకే సార్, ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇప్పటికి 20 నెలలు పూర్తయింది. మరి 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మీ గ్రామానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ గ్రామంలో మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా జరుగుతున్నాయి, పాలన ఎలా ఉందో చెప్పండి మీ అనుభవాలు. సార్ రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉంది సార్. ఒక్కటేసారి 21,000 crores రుణమాఫీ చేసింది సార్. రుణమాఫీలో ఒక్కటి డ్రాబ్యాక్ ఏంటంటే సార్, అబౌట్ 2 lakhs ఒక్కటి చేయలేదు సార్. అది కూడా చేయాలని నా మనవి సార్. 21,000 కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తున్నాడు. 4 విడతలు కూడా ఆయన కంప్లీట్ చేయలేకపోయింది సార్. కానీ ఆయన 21,000 crores ఎట్ ఏ టైము ఒకటేసారి చేశారు సార్. ఓకే సార్, ఇప్పుడు మరి మీ గ్రామంలో ఇప్పుడు ఏమేమి అభివృద్ధి జరిగింది? సరే, మా గ్రామంలో ఎన్నెళ్ళు లేని విధంగా 25 lakhs సీసీ రోడ్ వేసాను సార్. గ్రామ పంచాయత్ 20 lakhs గ్రామ పంచాయత్ బిల్డింగ్ వేసాను సార్. సీసీ డ్రైన్స్ ఇవి అవి బాగానే. ఇంకా ఒక్క ఇల్లు కూడా ఇప్పటివరకు మా గ్రామ పంచాయత్ అయినప్పటి నుంచి ఒక ఇల్లు కూడా లేకుండా సార్. 10 ఇంద్రమ్మ ఇల్లు కూడా వస్తుంది సార్. ఇంకా 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు లేకుండా సార్. ఇప్పుడు అందరికీ రేషన్ కార్డు చేయగలిగాం సార్. సార్ మరి ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉంది స్పందన? ఎంతవరకు దాని స్పందన? 100% ఎక్సలెంట్ సార్. ఎందుకంటే అమౌంట్ కూడా వాళ్ళ డబ్బులు కూడా వితిన్ 15 to 20 daysలో డబ్బులు కూడా జమ వాళ్ళ అకౌంట్లోనే. అది కేసీఆర్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ కాకుండా, కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా ఇక్కడ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే జమ అవుతున్నాయి సార్. వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి దగ్గర తిరిగేది, ఎవరి దగ్గర వెళ్ళేది ఏం అవసరం లేదు సార్. సార్ ఇప్పుడు మరి ప్రతిపక్షాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు ఏమి అమలు జరుగుతున్నాయో చెప్పండి సార్. ఇక్కడ సంక్షేమ పథకాలు మెయిన్ అంటే సార్ ఇంద్రమ్మ ఇల్లు సార్, రుణమాఫీ సార్, ఆరోగ్యశ్రీ సార్ 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు సార్. ఇంకా పెద్ద స్కీమ్ ఎక్కడ లేని విధంగా భారతదేశంలో మన సన్న రకం బోనస్ సార్ 500 రూపాయలు. ఇవన్నీ బాగా జరుగుతున్నాయి సార్. ఇంకా సార్ ఎన్నెల్లు లేని విధంగా సార్ ఒక్కొక్క గ్రామానికి సీసీ రోడ్లు విపరీతంగా డెవలప్మెంట్ అయింది సార్. సార్ సీసీ డ్రైన్ రోడ్ సార్. సార్ మరి డ్రింకింగ్ వాటర్, కరెంటు ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయా? కరెంట్ ఏం లేదు సార్. అప్పుడు కరెంట్ మీద గవర్నమెంట్ రాకముందు బాగా బ్లేమ్ చేసారు సార్. కరెంటు 3-4 గంటలు ఇస్తారు అని చేశారు. కానీ 100% ఎక్సలెంట్ సార్. ఇప్పుడు సార్ మెయిన్ ఎలిమెంట్ సార్ 10-12 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా లేకుండే సార్. కొత్త కార్డు ఇవ్వడం జరగలేదు సార్. ఇంకా పిల్లలు పుట్టినాక పిల్లలు కూడా యాడింగ్ కూడా జరగలేదు సార్. ఇంకా సార్ ఇంకో విషయం ఏంటంటే సార్, సన్న బియ్యం నుంచి దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు పక్కదారి బాగానే పడుతుండే సార్. అమ్మేస్తుండే జనాలు తినకుండా సార్. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇంకా రేట్ కూడా బాగా డౌన్ అయిపోయింది సార్. బయట కూడా బ్లాక్ మార్కెట్లో కూడా రేట్ డౌన్ అయిపోయింది సార్ బాగానే. సార్ ఇప్పుడు మరి మీకు ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? మీకు దగ్గరికి ప్రజలు ఏం చెప్తున్నారు? మీకు ప్రజలు ఒక్కటే సార్, అన్నీ బాగానే ఉన్నాయి సార్, అదేం లేదు. ఒక రుణమాఫీ 2 lakhs మీద ఒక్కటి ఫోకస్ చేస్తారు సార్. అది సార్. సార్ గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏంటి సార్? గత ప్రభుత్వం కానీ సార్ మిగతా 10 సంవత్సరాలు సార్ ఒక్క ఉద్యోగం కూడా వేయలేకపోయింది సార్. ఎంతోమంది త్యాగం చేసి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏదేదో అయిపోతున్న స్టూడెంట్ బాగా చదివారు, బలిదానాలు అనేది ఇదైనా కానీ సార్ ఒక ఉద్యోగం వెళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 60,000 ఉద్యోగాలు ఇచ్చారు సార్. ఇంకా ముందర 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు మరి
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. మరి ఈసారి మరి ఫలితాలు ఎలా ఉంటాయి, రిజల్ట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఫలితాలు 100% బాగానే ఉంటాయి సార్. ఇంకేంటంటే సార్, ఇంకా గొప్పది ఏంటంటే సార్, 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వడం, అది గొప్ప సార్, చాలా గొప్పది. ఎందుకంటే ఎవరితో అంది బీసీలకు, ఎందుకంటే జనాభా ఉండి కూడా ఇప్పటివరకు అంత రిజర్వేషన్ ఎవరు ఇవ్వకపోయారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఓసీ ఉండి కూడా బీసీ వాళ్ళకు న్యాయం చేశారని ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు గవర్నమెంట్ 20 మంత్స్ అయిపోయింది సార్, ఇంకా 3 మంత్స్ ఉంది సార్. 3 మంత్స్లో కూడా ఈ ఎలక్షన్ 3 ఇయర్స్ సార్. ఇంకా ఇవి స్థానిక సంస్థల ఎలక్షన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ సార్, ఇవే జరిగినాక సార్ ఇంకా నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది సార్. మీద కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 100% వస్తుంది సార్.